అడగరా అడుగుతున్నానక్క. ఆడియన్స్ ఇది సబ్స్క్రైబ్ చెయ్యం. మనం గనక ఈ వీడియోని లైక్ చేయకపోతే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయకపోతే, నచ్చిన సీన్లన్నీ కింద కమెంట్ చేయకపోతే, నైట్ మన ఇంటికి వచ్చి సబ్స్క్రైబ్ మెయిన్ గా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే నైట్ వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర పోనివ్వకుండా ర్యాంప్ ఆడిస్తుందంట. సో ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తుంది. అబ్బా అదే చేస్తే బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి ఫ్రెండ్స్. ఈ రోజు నుండి మనం ఇక్కడ ఫ్రీగా ఉండట్లేదు. మరి రెంట్ ఇచ్చుంటున్నావా? లేదు, వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఇల్లు చూడు, నీకు సేమ్ పాత ఇంట్లాగా అనిపించింది అనుకో, నాకు ఫీజు కూడా వద్దు భయ్యా, వెళ్ళిపోండి. పాతగానే ఉన్నాయి గాని ఫ్లోర్ కొత్తదేగా. ఇల్లే బాగుంది. 20 కాదులే గాని ఒక 15 చేసుకో. మెయింటెనెన్స్ తో కలిపి 18, 18. విరాట్ కోహ్లీ మనం ఆర్సీబీ ఫ్యాన్స్. పోన్లేరా శేఖర్, పోయినసారిలా కాకుండా ఈసారి కొంచెం మంచి ఇల్లే చూపించు. అందులోని 13th ఫ్లోర్ కాదు, మామిడి దొరికితే ఫుల్ హ్యాపీ అయిపోద్ది. హలో లిల్లీ. చెప్పు గోవిందు. ఏం చేస్తున్నావు? ఎమర్జెన్సీలో ఉన్నా, చెప్పు. మేడం స్టిచెస్ చేయమంటారా? పేషెంట్ ఏజ్ ఎంత? 19 మ్యామ్. ఎంబీబీఎస్ చదవంగానే సర్జరీ చేయాలని గొల్లగా ఉందా? 19 ఇయర్స్ పిల్లకి ఎవరైనా సూచనలు ఇస్తారా? సెల్ఫీలు అయిపోద్ది. ఆహా, ఏంటి లిల్లీ ఇది? మీరు అసలు డాక్టర్సేనా? కాదు గోవిందు, యాక్టర్స్. పోనీ నువ్వు వచ్చి చేయి నా జాబ్. వద్దులే, అసలే 19 ఇయర్స్ చిన్నపిల్ల అంటున్నావు. రెడ్ ఫ్లాగ్స్ కూడా చూసి ఉండదు. ముందు నువ్వు సోదాపి ఫోన్ చేసిన మ్యాటర్ ఏంటో చెప్పు. మనకి ఇల్లు దొరికేసింది లిల్లీ. అవునా? ఎక్కడ? ఇక్కడే పక్కనే, మనం లాస్ట్ టైం దిగాం కదా. ఆ అపార్ట్మెంటా? ఏ అది కాదు లిల్లీ, ఇది డిఫరెంట్. కొంచెం అలాగే ఉంటది కానీ ఇది వేరు. అలాగే ఉంటది కానీ వేరా? ఏం చెప్తున్నావు గోవిందు, నాకేం అర్థం కావట్లేదు. అబ్బా, మనం లాస్ట్ టైం దిగింది 13th ఫ్లోర్ లిల్లీ, కానీ ఈసారి మన ఇల్లు 12th ఫ్లోర్. నువ్వేం కంగారు పడకు, వాస్తు గీస్తూ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న అపార్ట్మెంట్ చూసా. రెంట్ ఎంత అనుకున్నా? జస్ట్ 18,000. అవునా? నువ్వే కడుతున్నావా? నేనెందుకు కడతాను? మరి జస్ట్ 18,000 అంటున్నావు. 18K అంటే నీకు అంత తక్కువ? నీకు 18,000 3 BHK ఇచ్చేస్తా. నువ్వు వెళ్ళి ఎత్తుకి ఇల్లు, నీకు తెలుస్తుంది అప్పుడు బయట రేట్లు ఎలాగున్నాయో. సర్లే, ఎంతైతే ఏంటి, అర్జెంట్ గా ఆ పిసింగొట్టు భవనం ఖాళీ చేయాలి. ఇది చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. సర్లే, నేను నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని వచ్చేలోపు సామాన్లన్నీ షిఫ్ట్ చేయి. ఏంటమ్మా, నువ్వు వచ్చేలోపు సామాన్లన్నీ షిఫ్ట్ చేసేలే? అసలు ఏంటే నీ బాబు, నేను నీ మొగుడిని అనుకుంటున్నావా పనుడిని అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు పనులు చెప్తున్నావు. మరి పెళ్లి చేసుకుంది ఎందుకు గోవిందు? పనులు చేయడానికి కాదా? ఏ పనులు బయట చేస్తే ఫుడ్ తో పాటు నెల జీతం కూడా ఇస్తారే, నువ్వు కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదు. సరే గవ్వల గోవిందరాజు గారు, నేను హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేలోపు షిఫ్టింగ్ పూర్తి చేసేయండి. ఉంటానండి. ఈ మాత్రం మర్యాద సరిపోతుందా? ఏమవుతుందే మీ ఆడోళ్ళకి? అందరూ ఫెమినిస్టులా తయారవుతున్నారు. ఎంతసేపు వెళ్తున్నారు ఆ లిఫ్ట్? నేను అదే చూస్తున్నాను భయ్యా, ఎందాకటి నుంచి కదలట్లేదు. మరి ఏదో ఒక బట్టన్ నొక్కి తెప్పించుకోరా. నాన్న ఏం చూస్తున్నావు? నొక్కుతున్నాను భయ్యా, అవ్వట్లేదు. సూపర్ అపార్ట్మెంట్, ఏ ప్రాబ్లమ్స్ ఉండవన్నావు కదరా. చూడడానికి వచ్చినప్పుడే లిఫ్ట్ ప్రాబ్లమా? అది ఓపెన్ అయిపోయి సార్. పదండి. ఇదేంట్రా టెర్రస్ మీదకి పట్టుకొచ్చా? నేను పట్టుకు రాలేదు సార్, లిఫ్టే పట్టుకొచ్చింది. నువ్వు ఏదో ఒకటి నొక్కకుండా ఎలా పట్టుకొస్తుందా? ఎలా పట్టుకొస్తుంది? నేను గ్రౌండ్ ఫ్లోరే నొక్కానే. ఇదేంట్రా పని చేసి రావట్లేదు? పని చేయట్లేదా? ఏదో సార్ నన్ను చూడండి. అవును సార్, పని చేయట్లేదు. లైట్ కూడా వెలగట్లేదు. మీరు అలా కోపంగా చూడకండి సార్. ఉండండి, ఇప్పుడే వాచ్మెన్ ఫోన్ చేస్తాను. టెర్రస్ బానే ఉంది, బట్టలు ఎక్కువ ఉంటే పైన ఆరేసుకొచ్చాము.
ఎవరి అమ్మాయి దెయ్యంలాగా ఎలా నుంచుంది? కొంప తీసి నిజంగానే దెయ్యమా? ఎంత సాయంత్రం దెయ్యాలు ఎందుకుంటాయిలే. ఎక్స్క్యూజ్ మీ మిస్. ఏంటి అక్కడి నుంచని అలాగే కిందకి చూస్తున్నారు? కిందకి వెళ్దామని. నాకు ఇందాక మెట్లు చూసినప్పుడు ఇదే ఐడియా వచ్చింది. 15 ఫ్లోర్లు మెట్లు దిగి వెళ్ళడం కంటే ఎక్కడి నుంచి దూకేయడం బెటర్ కదా అని. అయితే రా దూకేద్దాం. మిస్, మీకేవో సూసైడల్ థాట్స్ ఉన్నట్టుంది. అలా దూకేస్తే మనం కిందకి వెళ్ళాం, డైరెక్ట్ గా పైకి పోతాం. వై డోంట్ యూ కమ్ విత్ us in లిఫ్ట్? సార్ లిఫ్ట్ బాగైంది రండి. అది లిఫ్ట్ కూడా బాగైందా? ఏది అమ్మాయి కొంప తీసి దూకేసిందా? లిఫ్ట్ రెడీ అయింది రమ్మంటే కిందకి చూస్తున్నారేంటి సార్? ఎవరో అమ్మాయిరా కిందకి దూకేసింది. కిందకి దూకేసిందే? ఏది నాకు కనిపించట్లేదు. నాకు కూడా కనిపించడం లేదు. మరి కిందకి దూకిసిందని ఎలా చెప్తున్నారు? ఇక్కడ కనిపించట్లేదంటే దూకేసినట్టే కదరా. అబ్బా మీరేదో పగటకల కను ఉంటారు సార్. అమ్మాయి లేదు గిమ్మాయి లేదు, ముందు పదండి. వెల్కమ్ టు ద కింగ్డమ్ ప్రిన్సెస్. మీ రాక మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఏంటి ఎంత లేట్ గా వచ్చారు? ఫుల్ వర్క్ గోవిందు. అయినా నీకు కింద ఫ్లోర్ లో ఇల్లు దొరకలేదా? ఇలా 12th ఫ్లోర్ లో తీసావు. ఏ ఫ్లోర్ అయితే ఏంటి లిల్లీ, లిఫ్ట్ ఉందిగా. ఉంది కానీ పని చేయట్లేదు. 12 ఫ్లోర్స్ మెట్లు ఎక్కొచ్చా. ఏంటి మెట్లు ఎక్కొచ్చావా? ఈ వాచ్మెన్ గాడికి ఇప్పుడే చెప్తానుండు. సర్లే గోవిందు కుదిలే, ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటది. గోవిందు ఈ సామాన్లన్నీ ఎక్కడివి? నువ్వు రావడం లేట్ అయిందని మార్నింగ్ అలా మియాపూర్ వెళ్ళా. సెకండ్ హ్యాండ్ సామాన్లు 70% డిస్కౌంట్ అన్నాడు. అందుకే అంకుల్లా ఆలోచించకుండా వెంటనే కొనేసా. సెకండ్ హ్యాండ్ సామాన్లు 70% డిస్కౌంట్ లో కొన్నాం. అంటే ఇల్లే ఫస్ట్ హ్యాండ్ కానప్పుడు ఇంకా సామాన్లు ఫస్ట్ హ్యాండ్ కొనుక్కొని ఏం చేస్తాం లిల్లీ? కొను అయితే కొను గోవిందు, ఒక మంచి ఇల్లు కొను. అప్పుడు అన్ని ఫస్ట్ హ్యాండ్ సామాన్లే కొనొచ్చు. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ సామాన్లు కొనుక్కోవడం కోసం ఎవడైనా ఫస్ట్ హ్యాండ్ ఇల్లు కొనుక్కుంటాడా లిల్లీ? జోకులు. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. అబ్బో బ్రేక్ఫాస్ట్ ఏంటో? మ్యాగీ బ్రేక్ఫాస్ట్? పొద్దున తింటే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం తింటే లంచ్, సాయంత్రం తింటే డిన్నర్. పూట ఒకటే చేంజ్, ఐటెంలో నో చేంజ్. అబ్బా ఇంతకి పాలు పొంగిచ్చావా? పాలు పొంగిచ్చడమా? దేనికి? ఏంటి గోవింద్ అలా అంటావు? కొత్తగా ఇంట్లో దిగినప్పుడు పాలు పొంగిస్తారు కదా. ఓ యూ రీసెంట్ గా మారిన ఆంటీ. అవన్నీ మూర్ఖులు చేసే పనులు లిల్లీ. బయట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి? ఇలాంటి టైంలో పాలు పొంగించడం అవసరమా? పాలు వేస్ట్, గ్యాస్ వేస్ట్, ఇవన్నీ చేయడానికి ఎనర్జీ వేస్ట్. అదే నువ్వు ఆ పాలని ఆకలితో ఉన్నవాడుకో దాహంతో ఉన్నవాడుకో దానం చేసావనుకో బోల్డ్ అంత పుణ్యం. అందుకే లిల్లీ ఇప్పటికిప్పుడు అడుక్కునేవాడు ఎక్కడ దొరుకుతాడని ఆ పాలన్నీ నేనే తాగేసా. గోవిందు నాకు నిన్ను తిట్టడానికి కూడా ఓపిక లేదు. ఎండానికి నాకు కూడా ఓపిక లేదు. చెప్పింది విను. చెప్పు. మూసుకొని వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రా, నేను ఈ లోపు స్నానం చేసి వస్తా. ఓకే లిల్లీ, టేక్ యువర్ ఓన్ టైం. దీంతో కాపురం చేయడం కన్నా గుడి బయట కర్పూరం అమ్ముకోవడం బెటర్. అవును, ఇది లిఫ్ట్ పని చేయట్లేదు అన్నది కదా. ఇప్పుడు అన్ని ఫ్లోర్లు కిందకి దిగి వెళ్ళి పాల ప్యాకెట్ తేయడం అవసరం అంటావా? ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఆడే తీసుకొస్తాడుగా. టీటీఎం కర్రో ఆర్డర్ పెట్టేశాం. ఇప్పుడు కాసేపు టీవీ పెట్టుకొని చూద్దాం. వెల్కమ్ టు ఊడల మర్రి. ఒరే బర్రి, భయపెట్టావు కదరా. ఈ రోజు ఊడల మర్రి ఎపిసోడ్ లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు తీసుకొచ్చాను. అదేంటంటే కొత్తగా పెళ్ళైన ఒక జంట కొత్తగా ఒక అపార్ట్మెంట్ లో దిగారు. అది ఒక 3 BHK ఫ్లాట్, మంచి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో. ఇదేంటిది, మనకేదో సింక్ అవుతున్నట్టుంది. అయినా కొత్తగా పెళ్ళైన జంట అన్నాడు కదా, మనం కాదులే. మీరు కాదనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. అది ఒక చక్కటి ఉదయం. సూర్య సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు.
వాళ్ళ ఆవిడ మిథున లోపల స్నానం చేస్తుంది. ఈడేంట్రా అన్ని మనకు కరెక్ట్ అయ్యేటట్టే చెప్తున్నాడు. అప్పుడే సడన్ గా కాలింగ్ బెల్ మోగింది. వాడి అమ్మ కాలింగ్ బెల్ ఎక్కడ కూడా మోగింది. ఎవరు అనుకుంటున్నారు? చెప్పరా, ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? చెప్తేనే కదరా తెలిసేది. తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఇప్పుడే కదరా షో స్టార్ట్ అయింది, అప్పుడే బ్రేకా? నువ్వు చెప్పేలోపు నేనే వెళ్ళి తెలుసుకుంటా. ఉండవే వస్తున్నానా? తాయితోరా కత్తి, నువ్వేంట్రా ఎలా వచ్చా? కొంప తీసి ఆ పాల ప్యాకెట్లు తెచ్చిన డెలివరీ బాయ్ నువ్వేనా? తే తాదుతా నేను తీతింటికే తొత్తాను. మా ఇంటికా? వైరే తీతింట్లో తుందామని తే మా ఇంట్లోనా? తౌంతా ఎంత పెద్ద 3 BHK ఫ్లాట్ లో తీరిద్దరే తేంతుంటారు, అందుకే తీకు తోడుగా తుందామని తొత్తాను. మాకే తోడు అక్కర్లేదులే గాని నువ్వు బయలుదేరు. తే తల తంతావు తేంత్రా, కావాలంటే తుంటున్నందుకు తగు 1000 రూపాయలు తెంతెత్తానులే. బాబాయ్ 1000 రూపాయలు రెంటే ఎక్కువైపోద్దేమరా? అయితే 500 తెత్తానులే, తరుగు. రే 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 ఆగరా, లిల్లీకి తెలిస్తే ఊరుకోదరా. తిల్లికి నేను తెప్తానులే. వెల్కమ్ బ్యాక్. ఏంటితా తప్పుడే టీవీ కూడా తిత్తేస్తావా? కాలింగ్ బెల్ నొక్కింది ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు? ఇదిగో ఈ దరిద్రుడే. అవును, సూర్య బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్ అప్పుడే ఇంటికి ఎంటర్ అయ్యాడు. ఒరే తత్తి, ఈ ఓడల మరి యాంకర్ గారు చెప్పే స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ మనకు సింక్ అయిపోతుందిరా. తే అవన్నీ టీవీ ప్రోగ్రామ్ తా. అప్పుడు మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. అదిగో చూడు. తే తాల్ ప్యాకెట్లతో తొత్తుంటాడు చూడు. నిజమే. ఈ భీమవరం బుల్లో డబ్బాలు కవ్వాళ్ళం, మురిపాలు కవ్వాళ్ళం. ముక్కు, నువ్వేంట్రా ఎలా వచ్చావు? డెలివరీకా? నేనేమన్నా ప్రెగ్నెంట్ ఏంట్రా డెలివరీకి రావడానికి? నేను వచ్చింది సమ్మర్ హాలిడేస్ కి. సమ్మర్ హాలిడేస్ కా? ఎస్, సమ్మర్ హాలిడేస్ కి వాళ్ళ ఫ్రెండ్ బ్యాగ్ సత్తుకుని సూర్య అపార్ట్మెంట్ కి వచ్చేసాడు. నువ్వు ఉండరా బాబు, అన్ని యాస్టీస్ గా చెప్పేస్తున్నాడు. ఓకే ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం. వెళ్ళు. ఒరే ముక్కు, సమ్మర్ హాలిడేస్ కి ఎవడైనా అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికి వెళ్తాడు, నువ్వేట్రా మా ఇంటికి వచ్చావు? అంటే మా అమ్మమ్మ చచ్చిపోయిందిరా గోరే. నాన్నమ్మేమో తీర్థయాత్రలకు వెళ్ళింది. మనుగాడి ఇంటికి వెళ్దాం అనుకుంటే అను కూడా రాలేదు. ఇంక నాకెవరున్నారు చెప్పు, నువ్వు తప్ప. అయ్య బాబోయ్ ఆపే, నీ సెంటిమెంట్ ఇలాగ లాపేరా బాబు. దా లోపలికి రా. థ్యాంక్ యూ రా. వావ్, ఇల్లు భలే ఉందిరా గోరే. ఒక స్నాప్ పెట్టుకుంటా. సమ్మర్ హాలిడేస్ చల్లగా ఇంట్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ ఎదవలేట్ ఎలా దాపరిచ్చారు. సర్లే, ఇంట్లో పనులు ఏమైనా ఉంటే ఈ ఎదవలతో చేయించేద్దాం. వచ్చిన ఇద్దరి ఫ్రెండ్స్ ఇంటిని బాగా చూస్తున్నారు. అవును, చూస్తున్నారు. అప్పుడే మళ్ళీ కాలింగ్ బెల్ మోగిందా? అవును, మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, కాలింగ్ బెల్ మోగింది. ఇప్పుడైతే ఖచ్చితంగా డెలివరీ బాయ్. హే హాయిరా గోరా, నువ్వేంట్రా ఇక్కడ? షాక్ అయ్యావా? ముక్కుగాడి స్నాప్ చూసా, వెంటనే బ్యాగ్ సర్దుకొని సమ్మర్ హాలిడేస్ కి నేను మీ ఇంటికి వచ్చేసా. ఒరే, ఇదేమన్నా సత్రం అనుకుంటున్నారా? ఓ బ్యాగులు తగిలించుకుని వచ్చేస్తున్నారు. అయినా మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి గొడవలు అయ్యాయి కదా, మీ నాన్న ఎలా పంపించాడు నిన్ను? ఇట్స్ ఎ వెరీ షార్ట్ స్టోరీ. ముక్కు మామ సమ్మర్ హాలిడేస్ కి గోరగాడి ఇంటికి వెళ్ళాడా? అయితే మనము వెళ్ళిపోవాలి. అసలుకి గేటెడ్ కమ్యూనిటీ, స్విమ్మింగ్ పూల్, పార్క్, క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ కోర్టు. అబ్బా, 4 రోజులు ఫుల్ చిల్ అయిపోవచ్చు. నాన్నగారు నాన్నగారు, ఏంట్రా? ముక్కుగాడు సమ్మర్ హాలిడేస్ కి గోరగాడి ఇంటికి వెళ్ళాడటండి. నేను కూడా వెళ్తానండి. సమ్మర్ హాలిడేస్ కి గోరాగాడి ఇంటికి వెళ్ళాడు. ఆడి ఇల్లు ఏమన్నా పక్క ఊర్లో ఉందేంట్రా? పక్కేరే కదా. ఎక్కడో దిక్కున ఉంది కదండి, మీరు ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లరు, కనీసం గోరగాడి ఇంటికైనా వెళ్ళలేమండి. ఏం అక్కర్లేదు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మా, అదేంటి అలాగంటావు? నీకేం తెలీదురా, వాళ్ళ ఇల్లు నిన్న మాట్లాడదనుకున్నావు. నిన్న పెద్ద గొడవ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను గనుక వాళ్ళ ఇంటికి నేను పంపించాననుకో, నాకు సిగ్గులేదనుకుంటారు. అమ్మా, పేరెంట్స్ మధ్య గొడవలు మా పిల్లల మధ్యలోకి తీసుకొస్తారా? ఆ గోరగడ పిల్లవాడేంటి బర్రె మొహం వేసుకుని వాడు గేదె వాటము.
ఒరే ఇది మీ అమ్మ నిజంగానే అన్నదారా? నువ్వు ఇంప్రవైజేషన్ చేస్తున్నావా? ఏ నేను ఎందుకు చేస్తాను రా, నిజంగానే అన్నది. మమతల మమ్మీ ఈ బాహుబలిని బర్రె మొహవాడు అంటావా? ఫీల్ అవ్వకరా. మరి అన్ని మాటలు అన్నా కూడా ఎలా పంపించిందిరా? పంపించింది మా అమ్మ కాదు, మా నాన్న. అంకులా యా, అటు కాదు ఇటు. నాన్నగారు మీరైనా చెప్పండి. లక్ష్మి, ఏంటండి నాకెందుకో ఈ నా గోరగాడి ఇంటికి పంపించడం బెటర్ అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నా మాట వినవే, వీడి ఇంట్లో ఉన్నాడు అనుకో మనకు బోల్డ్ అంత ఖర్చు. అదే మనం వీడిని గోరగాడి ఇంటికి పంపించాం అనుకో ఓ నెల రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. పైగా బోల్డ్ అంత ఖర్చు మిగులు. అబ్బా మీరు ఉండండి, ఖర్చు ఖర్చు అనుకోని. ఖర్చు పెడితే తెలుస్తుంది. నువ్వు ఇంక ఊరుకో. రే మను, మీ అమ్మ కాదు ఈ ఇంటి పెద్దగా నేను నీకు ఇస్తున్నాను పర్మిషన్. వెళ్ళు, నువ్వు హ్యాపీగా గోరగాడి ఇంటికి వెళ్ళు. కేవలం ఈ సమ్మరే కాదు, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆడింట్లోనే ఏడు. ఏంట్రా నీ బతికి ఇలా అయిపోయింది? ఇప్పుడు ఇంటి కనుక లిల్లీ చూస్తే గోవిందు, వచ్చేసింది. ఏంటి బాబు ఇలా వచ్చావు? మా కొత్తిల్లు ఎలా ఉందో చూసిరమని మీ అమ్మ పంపించిందా? లేదు లిల్లీ, తొక్కలో బట్టలు వేసుకునే దండం కోసం జీవితంలో ఇంపార్టెంట్ అయిన బంధాలను వదిలేసుకుంటారా అని చెప్పేసి నేనే గొడవాడి ఇంట్లోంచి వచ్చాను. ఫోన్లే, చిన్నపిల్లోడివి, నీకు అర్థమైనంత బాగా మీ అమ్మ నాన్నలకు అర్థం కాలేదు. డోంట్ వర్రీ లిల్లీ, ఏదో రోజు అర్థం చేసుకుంటారు. అవును, నువ్వేంటి బ్యాగ్ పట్టుకొని వచ్చావు? ఈ సమ్మర్ హాలిడేస్ కి నేను మీ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను లిల్లీ. విల్ యూ అలౌ మీ? నేనే మీ మమ్మీలా అనుకున్నావా? నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రీగా ఉండు, రెంట్ కూడా ఏం అడగం. థ్యాంక్ యూ లిల్లీ. ఓసే నువ్వేంటే మానవ బాంబులు ముడ్డు కింద దూరుతా అంటే పర్మిషన్ ఇస్తున్నావు? సరే సరే, ఎలాగో పాలు పొంగిద్దాం అనుకున్నాం, మీరు కూడా వచ్చి చూడండి. గోవిందు, పాల ప్యాకెట్లు తెచ్చావా? ఇప్పుడే తెచ్చాడు లిల్లీ. తెచ్చాడా? అదే తెచ్చాను ఇదిగా. చింపి నువ్వే వెయ్యి. సరే. మిల్క్ బాయిల్ చేస్తే బ్లడ్ వస్తుందేంట్రా?